హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా మల్టీలాక్స్. ఈ నైట్ మేము ఎటు వెళ్తున్నామా అని చూస్తున్నారా? మేమైతే ఒక దగ్గరికి వెళ్తున్నాం. ఆ ప్లేస్ అనేది మీకు చూపిస్తాను. నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైమే. ఇదైతే నైట్ 7 అవుతుంది. మేమైతే చాలా చలి పెడుతుంది, అయినా కానీ వెళ్ళాం. ఇదైతే టోల్ గేట్, బసంతనగర్ టోల్ గేట్ అండి. ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది. ఇది దాటాక రంగంపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ దేవునిపల్లి అనే జాతర అయితే జరుగుతుంది. అది బాగుంటుంది అని చాలా మంది చెప్పారు. అందుకని మేము కూడా వెళ్దామని నైట్ రైడ్ అయితే చేశాము. ఇదిగోండి, ఇక్కడైతే మనకు ట్రైన్ వెళ్తుంది. గేట్ అయితే పడింది. పోలీస్ సిబ్బంది కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది పబ్లిక్ కూడా వెళ్లి రిటర్న్ వస్తున్నారు. ఇక్కడికి వెళ్ళడానికి అయితే 2 దారులు అయితే ఉన్నాయట. కానీ మేమైతే పల్లెటూరు సైడ్ నుంచి వెళ్తున్నాం. కానీ చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఇదిగోండి, ట్రైన్ వెళ్లే వరకు అయితే మమ్మల్ని ఆపారు. ఇక్కడ 2 ట్రైన్స్ అయితే వచ్చాయి. ట్రైన్స్ వెళ్ళాక చూడండి ఎంతమంది పబ్లిక్ అనేది ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే కొంచెం భయం అయింది. ఎందుకంటే చాలా మంది ఇట్లా ర్యాష్ గా వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జాతరకు వెళ్లి వస్తున్నారు, అందరూ తాగి ఉన్నారు కాబట్టి బైక్ ఎలా నడుపుతారు అనేది కొంచెం భయం అయింది. ఇక్కడ పోలీస్ అంకుల్ అయితే ముందు వెళ్లి 2 ways గా వెళ్ళాలి, ఒకటే వేగా వెళ్తున్నారు అందరూ. 2 ways గా వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇదిగోని ఇక్కడ ముంగటైతే ఉన్నాడు, అతను వెళ్తుంటే తన వెనుక మేమైతే వెళ్ళాము. ఇదైతే చాలా అంటే చాలా చీకటి ప్రదేశం. ఒక్క లైట్ కూడా లేదు. టెంపుల్ దగ్గరికి వెళ్లేదాకా కూడా ఒక్క లైట్ కూడా లేదు. ఇలా బైక్ లైట్ తోటే మనం వెళ్ళాలి. ఇక్కడ ఓన్లీ కార్తీక పౌర్ణమి నుండి మాత్రమే జాతర అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ టెంపుల్ కి అయితే ఎవరు రారు. ఇయర్ కి ఒక్కసారి మాత్రమే ఈ జాతర అనేది జరుగుతుందంట. మేమైతే ఇదే వెళ్ళడం ఫస్ట్ టైం. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు వీడియో రూపంలో మొత్తం చూపిస్తాను. ఖచ్చితంగా పార్ట్ 2గా వీడియో వస్తుంది. ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.